పాండవులు జూదంలో కౌరవులకు ఓడి వనవాసం చేస్తున్నారు. ద్రౌపది భీముడితో వనవిహారం చేస్తూ ఆహ్లాదకరంగా ఉన్న ఒక ప్రదేశంలో చదునుగా వేదికలాగా ఉన్న స్ఫటిక శిలపై కూర్చుని దూరంగా కనిపిస్తున్న హిమగిరి శిఖరాల సొగసులు తిలకిస్తున్నది. ఆ సమయంలో పెద్ద గాలి వీచింది. ఆ గాలిలో అపూర్వమైన పెద్ద పువ్వు కొట్టుకొని వచ్చి ద్రౌపది ఒడిలో పడింది. ఆ ప్రదేశమంతా దాని పరిమళంతో గుబాళించిపోయింది. దాని రేకులు లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. అది కొంచెం నలిగి ఉన్నది. అది సౌగంధికా కమలం. కుబేరుడి పట్టణమైన అలకాపురిదాపున మానస సరోవరంతో కలిసి ఉన్న దళ సరోవరంలో రోజుకు ఒకటి మాత్రమే వికసిస్తుంటుంది. కుబేరుడు ప్రతిరోజు పుష్పక విమానం మీద కైలాసానికి వెళ్ళి సౌగంధికా పుష్పంతో శివార్చన చేసి క్రితం రోజు అర్చించిన పువ్వును శివ నిర్మాల్యంగా తన నగరానికి తీసుకెళ్తుంటాడు. అలాంటిదే పుష్పకం నుండి జారి ఆకాశం నుంచి గాలితో కొట్టుకొని వచ్చి ద్రౌపదికి దొరికింది. ద్రౌపది అచ్చెరువుతో ఆ పుష్పాన్ని చూసి ముచ్చటపడుతూ అలాంటి పుష్పమే కొత్తది తెచ్చిపెట్టమని భీముడిని ఆప్యాయంగా కోరింది. భీముడు గదను భుజాన వేసుకుని వెతుకుతూ వెళ్ళి హిమాలయ సానువులో ఉన్న కదలీవనం ప్రవేశించి నడుస్తున్నాడు. ఆ వనంలోనే హనుమంతుడు పెద్ద అరటి చెట్టు బోదను పండు ముసలి రూపంతో ఆనుకొని కాళ్ళు చాచి కూర్చొని రామస్మరణ చేస్తున్నాడు. అతని తోక చాలా దూరం వరకు దారి కడ్డంగా పడి ఉన్నది. భీముడు దాన్ని ఒక కోతి తోకగా గుర్తించి దాటుకొని వెళ్ళటానికి రాజసం అడ్డు వచ్చి చుట్టూరా కలియచూచాడు. రామ రామ అనుకుంటూ కునుకుపాట్లు పడుతున్న హనుమంతుడు అతడికి కనిపించాడు. వెంటనే భీముడు నేల అదిరేలా అడుగుల చప్పుడు చేస్తూ బెదిరించాడు. హనుమంతుడు ఆయాసంగా వగురుస్తూ, నాయనా, పండు ముదిసిలని ఓపిక లేదు. నువ్వే దాన్ని పక్కకు నెట్టుకుని వెళ్ళు. కనికరించి కాస్త శ్రమపడు అన్నాడు. భీముడు గదను వాల్చి తోకని తోశాడు. అది కొంచెమైనా జరగలేదు. చేత్తో తోశాడు. 2 చేతులతో సత్తువ పూరా గట్టిగా నొక్కిపట్టి కదిలించాలని విశ్వ ప్రయత్నం చేసినా ఏమాత్రం లాభం లేకపోయింది. హనుమంతుడు విసుక్కుంటూ, ఏమిటి నాయనా, గుప్పెట పట్టి నొక్కి నొక్కి చంపుతున్నావు? ఒక ముసలి కోతిగాడి తోకను నెట్టలేకపోతున్నావే? ఏం ఘనకార్యం సాధిద్దామని పెద్ద గద పట్టుకొని మరీ బయలుదేరావు? మీ కుర్రాళ్ళకి తొందరపాటే కాని ఆలోచన ఉండదు. అందులోనూ ప్రియమైన ఆడదాని కోరిక తీర్చడానికి మరీ తొందర. ఎక్కడ లేని చురుకు వస్తుంది. అటువంటిదేమీ కాదు కదా అన్నాడు. భీముడు ఉడికిపోయి, అధిక ప్రసంగం కట్టిపెట్టు అంటూ హనుమంతుడిని గదతో కొట్టబోయాడు. హనుమంతుడు నవ్వుతూ, ఓహో, గదా యుద్ధానికి పిలుస్తున్నావా? ఇన్నాళ్ళు సాము నేర్చి మూలనున్న ముసలివాడితో నా యుద్ధానికి దిగావు? నీలాంటి తమ్ముళ్ళుంటే అన్నలకు అరణ్యవాసాలే గతి. నాకు ఉందిలే ఒక గద, నాతో పాటే అది ముసలిదైపోయింది అని చెప్తూ దూరంగా ఉన్న తన గదను చెయ్యి చాచి అందుకోపోతే అందక, కాస్త నా గదను అందియ్యి తమ్ముడు, గదాయుద్ధం చేయమంటున్నావుగా మరి అన్నాడు. భీముడు ఆ గదను ఎత్తి అందియడానికి ఆయాసపడుతుంటే హనుమంతుడు, మా కాలంలో ఇలాంటి గదలే గాని గుల్లగదలు, రేకుగదలు ఎరగం. ఇంకా వెనకటి కాలంలో బండరాతి గదలే వాడేవాళ్లం అంటూ గదను అందుకొని బెండులాగా ఎత్తి భీముడి నెత్తిమీద ఆశీర్వదిస్తున్నట్టుగా సుతారంగా మోపాడు. భీముడు బాధతో మూలుగుతూ తన గదతో హనుమంతుణ్ణి కొట్టాడు. హనుమంతుడు దిగ్గున లేచి గదను ఎత్తిపట్టుకొని హూంకరించాడు. కదలీవనం దద్దరిల్లింది. ఇద్దరూ చాలాసేపు గదాయుద్ధం చేశారు. భీముడి గద పట్టుతప్పి దూరానికి తూలిపడింది. హనుమంతుడు తన గదను విసిరేసి మల్లయుద్ధానికి తొడచెరిచాడు. ఇద్దరూ మల్లయుద్ధం చేస్తుండగా భీముడికి ఒక విషయం బోధపడింది. హనుమంతుడు తలుచుకుంటే భీముణ్ణి చిత్తు చేసి ఏం చేసినా చేయగలడు. కానీ హనుమంతుడు గదాయుద్ధంలోనూ మల్లయుద్ధంలోనూ తనకు తెలియని మెళకువలన్నీ గురువు శిష్యుడికి నేర్పుతున్నట్లుగా యుద్ధం చేసి చూపించాడు. భీముడు చప్పున హనుమంతుడి ముందు మోకరిల్లి, మహానుభావా, తెలుసుకున్నాను, నువ్వు హనుమంతుడివే. నేను వాయుదేవుడి వరప్రసాదుడిని, కుంతీకుమారుడిని, భీమసేనుడిని, ధర్మరాజు పెద్ద తమ్ముణ్ణి, అనుగ్రహించు అని స్తోత్రం చేశాడు. హనుమంతుడు భీముణ్ణి వాత్సల్యంతో లేవనెత్తి, అవును తమ్ముడు, మనం ఇద్దరమూ వాయునందనులుమే అన్నాడు.
భీముడు, నీ బ్రహ్మాండమైన రూపాన్ని చూడాలని ఉంది అన్నాడు. నాయనా, ఇది ద్వాపరయుగం. నా పూర్తి విశ్వరూపం నీవు చూడలేవు. నీ తృప్తి మేరకు చూపిస్తాను, చూడు అని తన శరీరాన్ని మేఘమండలాన్ని దాటిస్తూ పెంచి తోకను ఎత్తి ఆకాశాన్ని చుట్టుతూ హనుమంతుడు భీకరంగా గర్జించాడు. భీముడు అదిరిపడుతూ ఆ రూపాన్ని చూడలేకపోయాడు. విశ్వరూపాన్ని ఉపసంహరించుకోమన్నాడు. హనుమంతుడు తగ్గి, ఇంతకు నీవు బయలుదేరిన పని చెప్పావే కాదు అన్నాడు. భీముడు చెప్పాడు. భీమసేన, దళ సరోవరాన్ని కేశికి అనే యక్షిని కాపలా కాస్తుంటుంది. అది చాలా ప్రచండురాలు. దాని ముందర బలపరాక్రమాలు ఎందుకూ పనికిరావు. దాని మాయాజాలానికి లొంగని వారుండరు. నేను జపించే రామనామం నిన్ను హెచ్చరిస్తుంది. అప్పుడు జాగ్రత్తపడు. గుర్తుంచుకో, ఆ యక్షిని గొప్ప శివదీక్షాపరురాలు. నా రోమాల్ని గుప్పెడు పట్టుకెళ్ళు. యక్షిని నిన్ను అడ్డగించినప్పుడల్లా ఒక రోమాన్ని దాని ముందు వెయ్యి. రోమం పడ్డ చోట శివలింగం లేస్తుంది. యక్షిని సహస్రనామాలతో దాన్ని అర్చిస్తూ కూర్చుంటుంది. ఆ విధంగా నీ పని చక్కబెట్టుకొనిరా అని చెప్పి హనుమంతుడు తన తోక కుచ్చు నుండి రోమాల్ని తీసి ఇచ్చి భీముడికి దళ సరోవరానికి దారి చూపించాడు. కేశికి దూరంలో వస్తున్న భీముణ్ణి చూసి వెంటనే ఎంతటి వారినైనా సమ్మోహపరచగల అద్భుత సౌందర్యవతిగా రూపుదాల్చి ఆటపాటలు మొదలుపెట్టింది. భీముడు సమీపించి పరవశించిపోయాడు. అప్పుడు రామనామం అతని చెవిలో మారుమ్రోగింది. భీముడు తెలివి తెచ్చుకొని ముందుకు సాగాడు. ఎన్ని విధాలుగా కవ్వించినా భీముణ్ణి మాయాజాలంలో ముంచలేక యక్షిణి విసిగి చివరకు భయంకరాకారంతో అతణ్ణి అడ్డగించింది. భీముడు హనుమంతుడి రోమాన్ని దాని ముందర వెయ్యగానే సాక్షాత్కరించిన శివలింగానికి కేశికి లెంపలు వేసుకుని సాగిలపడి మ్రొక్కి స్తోత్ర పారాయణ మొదలుపెట్టింది. దాని ఆరాధన పూర్తయ్యేలోగా భీముడు దళసరోవరంలో దిగి సౌగంధికా కమలాన్ని కాడతో త్రించి పట్టుకుని పలాయనమయ్యాడు. కేశికి ప్రచండ వేగంతో వెంబడించింది. దాని జుట్టు అగ్నిశిఖల్లాగా గాలిలో విరజిమ్ముకుంటూ భీముణ్ణి చుట్టుముట్టింది. భీముడు దారి పొడవునా రోమాలు వేస్తూ భక్తురాలికి ఎడతెగని ఆరాధనా కాలక్షేపాన్ని కల్పిస్తూ తప్పించుకొని హనుమంతుడున్న కదలీవనాన్ని చేరుకున్నాడు. భీముడు సౌగంధికా పుష్పాన్ని హనుమంతుడికి చూపిస్తూ, మహానుభావా, ఇప్పుడు నీ అనుగ్రహంతో నాకు విజయం చేకూర్చినట్లే మున్ముందు కౌరవులతో మాకు జరగబోయే సంగ్రామంలో నీవు మాకు సహాయపడాలని మా పాండవులందరి పక్షాన వేడుకుంటున్నాను అని చేతులు జోడించాడు. అప్పుడు హనుమంతుడు, భీముడా, నేను ఈ కాలంలో యుద్ధం చెయ్యను. అడిగావు గనక సంగ్రామం జరుగుతున్నప్పుడు నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండాను అంటిపెట్టుకొని రక్షగా ఉంటాను. మీకు జయం కలుగుతుంది. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళి సౌగంధికను ద్రౌపదికి ఇచ్చి ముచ్చట తీర్చు. మాయలేడిని కోరి ఆనాడు సీత అన్ని అగచాట్లు తెచ్చిపెట్టుకున్నది. ఇలాంటి కోరికలు కోరడం అంత మంచిది కాదని చెప్పానని చెప్పు. సౌగంధికా కమలాన్ని శివార్చన చేసి అలాగే ఉండనిచ్చి తిరిగి కొప్పుముడి వేసుకున్నప్పుడు శివ నిర్మాల్యంగా తీసి ధరించమని చెప్పు. శివార్చన చేసినందువల్ల మీకు శుభము, కుబేరుడి ఐశ్వర్యమూ కలుగుతాయి. సౌగంధిక ఎప్పటికీ వాడదు అని చెప్పి భీముణ్ణి ఆశీర్వదించి పంపాడు. భీముడు సౌగంధికా కమలాన్ని ద్రౌపది చేత శివార్చన చేయించాడు. హనుమంతుడు చెప్పమన్నది కూడా చెప్పాడు. ద్రౌపది విని సిగ్గుతో క్షణం ఊరుకొని మందహాసం చేస్తూ, నేను సౌగంధికను కోరినందువల్లే కదా ఆ మహానుభావుడి రక్ష మనకు లభించింది. నా కోరిక మూలాన మనకు మంచే జరిగినది కదా అన్నది. భీముడితో సహా పాండవులందరూ అవును అవును అన్నారు. హనుమంతుడి అనుగ్రహానికి మహదానందపడ్డారు. పాండవులు నియమం ప్రకారం 12 ఏళ్ల వనవాసం ముగించి తర్వాత 1 ఏడాది అజ్ఞాతవాసం విజయవంతంగా చేసి కృష్ణుడిని తమ పక్షాన కౌరవుల దగ్గరికి సంధి రాయబారానికి పంపారు. కృష్ణుడు చెప్పిన హితవచనాలు దుర్యోధనుడు లెక్క చెయ్యలేదు. సంధి పొసగలేదు. యుద్ధం తప్పనిసరి అయ్యింది. రణదుందుబి మ్రోగింది. అర్జునుడి రథం మీద రెపరెపలాడుతున్న పతాకాన్ని హనుమంతుడు సూక్ష్మరూపంతో అంటిపెట్టుకుని ఎగిరాడు. కృష్ణుడు అర్జునుడి రథం తోలాడు. విజయధ్వజం ఉజ్వలంగా ఎగిరింది. కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం బ్రహ్మాండంగా జరిగింది. కృష్ణుడు రథసారథిగా ఉండి గుర్రాలను అదిలిస్తూ అర్జునుడి చేత దిగ్విజయంగా యుద్ధం చేయించాడు. అర్జునుడు విజయుడిగా పేరు పొందాడు.
కృష్ణుడు విజయసారథి అనిపించుకున్నాడు. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టుపట్టి సభకు ఈడ్చుకొని వచ్చినప్పుడు అతడి రక్తంతో ద్రౌపది జుట్టు తడిపి ముడివేస్తానని భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అలాగే యుద్ధంలో భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని ద్రౌపది కొప్పుకు రాశాడు. అప్పుడు ద్రౌపది కొప్పుముడి వేసుకుని సౌగంధికా పుష్పాన్ని తురుముకున్నది. విజయధ్వజంగా ఉన్న హనుమంతుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసింది. గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొట్టాడు. భీముడు చేసిన ప్రతిజ్ఞలు నెరవేరాయి. కౌరవులు నిశ్శేషంగా హతులయ్యారు. పాండవులు విజయం పొందారు. కృష్ణుడు హనుమంతుడిని అభినందించి, హనుమంతుడా, నీ కార్యదీక్షతో ఆనాడు రాముడికి తోడ్పడ్డావు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయధ్వజంగా ఎగిరి ధర్మరాజుకు జయం చేకూర్చావు అన్నాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, మహారథుడైన అర్జునుడికి నువ్వు చక్రపాణివై సారథ్యం చేస్తుండగా జయం చేకూరక ఎక్కడికి పోతుంది? క్రియాసిద్ధికి మించిన బలమేముంది? నేను కేవలం ఒక చిహ్నాన్ని మాత్రమే అని అన్నాడు. అవును, క్రియాసిద్ధికి నీవు చిహ్నంగా ఉంటావు. ఏ కాలంలోనైనా ఏ రంగంలోనైనా నీ గురుతుగల జెండా విజయం చేకూరుస్తుంది, విజయధ్వజంగా కలకాలం కీర్తి పొందుతుంది అని కృష్ణుడు భరతవాక్యం పలికాడు. పాండవులందరి వందనాలు అందుకుని కృష్ణుడి వద్ద సెలవు తీసుకుని హనుమంతుడు గంధమాదన పర్వతానికి ఎగిరి వెళ్ళాడు. అక్కడ రామనామస్మరణతో తపస్సులో నిమగ్నుడయ్యాడు.